ఈ పీకాక్ డిజైన్ ఎట్లా డ్రా చేయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాము. అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మీ అండ్ షూవర్డ్. నేను మీ మాధవి. మనకి వీడియోస్ లేట్ అయిపోయినాయి. కొన్ని పర్సనల్ ఇష్యూస్ వలన నేను వీడియోస్ చేయలేకపోయాను. మా అన్నయ్యకి హెల్త్ బాలేదు. హాస్పిటల్‌కి వెళ్ళొచ్చి కొంచెం ఒక 3, 4 డేస్ అలా అయిపోయింది. తర్వాత మా పాప అన్షిత ఉంది గదండీ! అన్షితకి హాఫ్ సారీ ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నాం. 15 డేస్‌లో హాఫ్ సారీ ఫంక్షన్ ఉంది. సో, దానికోసం అని చెప్పి రెగ్యులర్ వీడియోస్‌ని నేను చేయలేకపోతున్నాను. అయితే మీకు ఇంతకుముందు పిచ్ వై డిజైన్ కౌది మీకు డ్రా చేసి చూపిచ్చాను కదా! వైట్ పెయింట్ చేశానది. బట్ అది నేను నెక్స్ట్ ఆఫ్టర్ 15 డేస్ తర్వాత నేను దాన్ని కంటిన్యూ చేస్తా. ఇప్పుడు ఇదైతే నేను ఫంక్షన్ కోసం రెడీ చేసుకునే బ్లౌజ్ మీద వేద్దాము అనేసి అనుకుంటున్నాను. అందుకని ఎలాగో వేస్తున్నాను కదా! మీకు కూడా చూయిస్తే మీరు కూడా నేర్చుకుంటారు కదా! అనేసి ఇప్పుడు ఇది మీకు చూపిద్దాము అనేసి వీడియో చేస్తున్నాను. ఇప్పటి నుంచి వచ్చేవన్నీ అంచు ఫంక్షన్‌కి సంబంధించి తన కాస్ట్యూమ్స్ ఎలా డిజైన్ చేయిస్తున్నాను ఇవన్నీ కూడా కొన్ని కొన్ని అప్డేట్స్ ఇస్తా ఉంటా. మీలో కూడా అందరికీ ఆ ఏజ్ పిల్లలుంటే యూజ్ అవుతుంది. లేదు మేనకోడళ్ళు కూడా ఉంటారు కదా! జస్ట్ నా ఐడియాలని షేర్ చేస్తాను. మీకు కూడా అది యూజ్ అయితే మీరు కూడా చేసుకోగలుగుతారు కదా! అందుకోసం అనమాట. సో, ఇప్పుడైతే నేను ఈ డిజైన్ A4 షీట్‌లో హాఫే తీసుకున్నానండి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కోసం. సో, ఈ డిజైన్‌ని నేనిక్కడ డ్రా చేశాను. ఆల్రెడీ మన ప్రాసెస్‌లో తెలుసు కదా! డార్క్ కలర్స్ మీద మనం వైట్ పెయింట్ చేస్తాం గదా! అట్లా ఇదిగోండి వైట్ పెయింట్ చేశాననమాట. ఇప్పుడు దీని మీద షేడ్ చేస్తున్నాను. అంటే పెయింటింగ్ బాడీకి ఎక్కడ పెయింట్ వస్తది, షేడింగ్ ఎక్కడ రావాలో అక్కడ వరకు వైట్ కలర్ చేశాను. షేడింగ్ లేని దగ్గరంతా మనకి గోల్డ్ వస్తుంది. 3D గోల్డ్‌తో వస్తుంది. స్టోన్స్ దగ్గర కొన్నొస్తాయి. అవన్నీ ఎట్లా ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి. మళ్ళీ సారీ అండి. అది చెప్పాను కదా! అన్న హెల్త్ బాలేదు అని. హాస్పిటల్‌కి వెళ్ళాము. అది అక్కడ వీడియో ఒక చిన్నది లాస్ట్ డే పోస్ట్ చేశాను. అంటే తనకి హెల్త్ బాగోనప్పుడు నేను అక్కడ వీడియోస్ చేస్తూ కూర్చోలేను. సో, లాస్ట్‌లో ఇంక డిశ్చార్జ్ అయ్యి ఇంటికొస్తున్నాము. అదే ఆ హ్యాపీలో ఆ వీడియో పోస్ట్ చేయాలని అనిపిచ్చింది నాకు. సో, అందుకే చిన్న చిన్న బిట్స్ యాడ్ చేశాను. అది చాలామంది అడిగారు నన్ను హాస్పిటల్ ఎక్కడ అనేసి కమెంట్ చేశారు నాకు. అది హైటెక్ సిటీ దగ్గరండి సింధు హాస్పిటల్. మన హెట్రో డ్రగ్స్ వాళ్ళది అన్నమాట. పార్థసారథి రెడ్డి గారిది. వాళ్ళ కూతురు పేరు మీద కృష్ణ సింధు పేరుతో అది చారిటీ హాస్పిటల్ లాగా స్టార్ట్ చేశారు. అక్కడ మనకి హెట్రోలో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా పేరెంట్స్‌కి ఫ్రీ చెకప్స్ ఉన్నాయి. తర్వాత ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ఇన్సూరెన్స్ అయిపోతే గనక అక్కడ వర్కర్స్ అంటే హెట్రోలో పనిచేసే ఎంప్లాయీస్‌కైతే మాత్రం 50% డిస్కౌంట్స్ ఉంటాయంటండి. 1,00,000 ఫీ అంటే మన ఇన్సూరెన్స్ పోయిన తర్వాత కూడా ఇంకా మనకి బిల్ 1,00,000 అయిందనుకోండి 50,000 మాత్రమే అక్కడ ఎంప్లాయీస్‌కి చార్జ్ చేస్తారు. మనము అంటే రెగ్యులర్‌గా నార్మల్ వాళ్ళని కూడా వెళ్ళడానికి ఉందండి. మనకు కూడా అన్ని రకాల ఇన్సూరెన్స్‌లు అక్కడ కవర్ అవుతాయి. అండ్ ఇంకొకటి మనకి బయట హాస్పిటల్స్‌తో పోల్చుకుంటే అక్కడ ఇంకా తక్కువే అనిపించినాయి చార్జెస్ అన్నీ గూడా. అన్నయ్యని 4 డేస్ ఉంచాము. వన్ డే అంతా ఐసీయూలో ఉన్నారు. ఒక 2, 3 డేస్ మామూలుగా సింగిల్ రూమ్‌లో ఉన్నారు. 68,000 అయింది. నేనైతే చాలా ఒక 2,00,000 వరకు బిల్ అవుతదేమో అని భయపడ్డాను. బట్ 68,000 అయింది. చాలా రీజనబుల్‌గా కూడా అనిపిచ్చింది. బట్ హాస్పిటల్ మాత్రం చాలా 7 స్టార్ హోటల్‌లా ఉందండి. 5 స్టార్ గూడా గాదు. అంతా చాలా నీట్‌గుంది. తర్వాత ఎంప్లాయీస్ అందరూ గూడా చాలా అంటే అక్కడ ఏం చెప్పాలి వర్క్ జేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అంటే వార్డ్ బాయ్స్ దగ్గర నుంచి డాక్టర్స్ వరకు గూడా చాలా ఫ్రెండ్లీగున్నారనమాట. ఎక్కడ ఎవ్వరు కొంచెం గూడా ఇసుక్కున్నట్టుగా లేదు. అంతా చాలా కూల్‌గున్నారు. బాగా హెల్ప్ కూడా జేశారు. ఇదండి హాస్పిటల్ డీటెయిల్. ఇంకా నేను ఒక 2 మంత్స్‌లో మళ్ళీ అన్నకి చెకప్ ఉంది. అప్పుడు వెళ్తే నేను డీటెయిల్ వీడియో తీసి మీకు పెడతాను చూడండి. పర్లేదు మిడిల్ క్లాసోళ్ళు గూడా బేర్ చేసే హాస్పిటల్ అని చెప్తాను నేను. సరే ఇప్పుడైతే మనం ఈ వీడియో చూసేద్దాము. మనము వైట్ కలర్ పెయింట్ వేసుకున్నాం కదండీ! పికాక్ బాడీ ఎంతవరకు ఉంటే అంతవరకు ఫస్ట్ నేను వైట్ కలర్ పెయింట్ చేసుకొని అది డ్రై అయిన తర్వాత నేను బ్లూ కలర్ తీసుకున్నానండి. ఎందుకు అంటే ఇప్పుడు నాకు మ్యాచింగ్ అది ఈ రాణి పింక్ మీద బ్లూ కలర్ మ్యాచింగ్ రావాలి. నేను శారీ ఏదైతే తీసుకుంటున్నానో అది ఈ కలర్ ఉందనమాట.
సో, ఈ డార్క్ బ్లూనే నాకు అవసరం ఉంది. అందుకోసం దీనిలో నేను ఏ షేడింగ్ తీసుకోవట్లేదు. ఇది నేను సెల్ఫ్‌గా నేను వీడియో తీసుకున్నానండి. సో, నాకు కరెక్ట్‌గా తెలియలేదు. కొంచెం దగ్గరగా అయిపోయింది. బట్ నేను ఎట్లా పెయింట్ చేస్తున్నానో మీకు అర్థమవుతోంది గదా! పీకాక్ బాడీకి నేను ఆ పీకాక్ బ్లూ కలరే తీసుకున్నాను. తీసుకుని పెయింట్ చేస్తున్నా. దీనిలో నేను ఎలాంటి షేడింగ్ చేయట్లేదు. ఎందుకు అంటే నాకు ఈ కలర్ అవసరము. అందుకోసం అని చెప్పి నేను ఏ షేడింగ్ చేయట్లేదు. డైరెక్ట్ కలర్ తీసుకొని ఆ డార్క్ కలర్‌నే వేసుకుంటున్నాను. ఎందుకు అంటే నాకు ఆ డార్క్ కలర్ అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చేసి పీకాక్ ఫెదర్‌కి నేను గోల్డ్ కలర్ తీసుకున్నానండి. గోల్డ్ కలర్ తీసుకొని గోల్డ్ కలర్‌ని మెటాలిక్ గోల్డ్ అండి. నంబర్ 4 బ్రష్‌తో రౌండ్ బ్రష్ నంబర్ 4 అండి. మెటాలిక్ గోల్డ్ దాంతో నేను ఫెదర్‌ని పెయింట్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి పీకాక్ బాడీలో ఇంకో పార్ట్ అక్కడ కూడా జ్యువెలరీ వస్తుంది. సో, ఆ ప్లేస్‌లో కూడా గోల్డ్ కలర్ మెటాలిక్ గోల్డ్‌తోని నేను ఫస్ట్ పెయింట్ చేసుకుంటున్నాను. మీరు ఆహ్, ఏదైతే మీరు పిక్చర్ వేసుకోవాలనుకుంటున్నారో, ఆ పిక్చర్‌ని స్కెచ్ కరెక్ట్‌గా మీరు క్లాత్ మీద డ్రా చేసుకోగలిగితే ఈజీగా మనము పెయింట్ ఏది వేసుకోవాలనేది అర్థమైపోతుందండి. ఇప్పుడొచ్చేసి నేను 3డీతో 3డీ గోల్డ్‌తో అవుట్‌లైన్ గీస్తున్నానండి ఫస్ట్. అవుట్‌లైన్ గీసిన తర్వాత, ఆ అవుట్‌లైన్ పక్క నుంచే కొంచెం 3డీని అప్లై చేస్తున్నా థిక్‌గా. అప్లై చేసేసి దాని మీద నేను స్టోన్స్ ప్లేస్ చేసుకుంటాను. నాకు ఎక్కడెక్కడ స్టోన్ కావాలనుకుంటున్నానో, ఆ ప్లేసుల్లో నేను స్టోన్స్ ప్లేస్ చేసుకుంటున్నా. ఆ స్టోన్స్‌ని నేను ఏ గమ్‌తోనూ అంటించట్లేదు. ఓన్లీ నేను 3డీ అవుట్‌లైనర్ ఫస్ట్ అవుట్‌లైన్ గీసి, ఆ అవుట్‌లైన్ దగ్గర అవుట్‌లైన్ మీద పక్కకి మళ్ళీ 3డీని ఒక లైన్ లాగా డ్రా చేసి, దాని మీదే స్టోన్స్ కూడా అంటించుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏదైతే పికాక్ బాడీ చేసున్నానో, దానికి ఫస్ట్ నేనిప్పుడు అవుట్‌లైన్ చేస్తున్నా 3డీ చూడండి. ఈ స్టోన్ ప్రాసెస్ చూడండి. నేనంతా కంప్లీట్‌గా చూపించలేకపోయాను. బట్ మీకు ఇది ప్రాసెస్ అర్థమవుతదనే అనుకుంటున్నా. ఫస్ట్ నేను చెప్పాను కదండీ! ఫెదర్ ఎక్కడొస్తున్నాయి, ఎక్కడ నేను స్టోన్స్ ఫిక్స్ చేసుకోవాలనుకుంటున్నాను అని. ఫస్ట్ 3డీ అవుట్‌లైన్ గీసుకున్నాను. ఆ అవుట్‌లైన్ పక్కకి ఇంకో లైన్ లాగా కొంచెం థిక్‌గా గీసుకొని, ఆ లైన్ మీదే మనము స్టోన్స్ పెట్టేసి కొంచెం ప్రెస్ చేస్తే ఏదైతే 3డీ ఉంటుందో అది స్టోన్ చుట్టూ వచ్చేస్తది. ఫిక్స్ అయిపోతదండి స్టోను. దాన్ని మళ్ళీ మనం గమ్‌తో అంటించక్కర్లేదు. ఇప్పుడు పీకాక్ బీక్‌కి రెడ్ కలర్ వేస్తున్నానండి. ఆ రెక్క దగ్గర కూడా రెడ్ కలర్ వేస్తున్నా. క్రిస్మన్ రెడ్ వాడుతున్నాను. ఆ రెడ్ కలర్ వేసేసుకుంటే ఆహ్, అది పీకాక్ చూడడానికి బావుంటుంది. తర్వాత దాని మీద రెడ్ మీద 3డీతోనే నేను లైన్స్ తీస్తున్నాను చూడండి ఒకసారి. ఇలా చేస్తే లుక్ బావుంటుంది. మనం కావాలి అంటే ఇక్కడ కూడా స్టోన్స్ ప్లేస్ చేసుకోవచ్చండి. 2 లైన్స్ వస్తాయి. సేమ్ కింద ఎలా అయితే రౌండ్ హాఫ్ అది ప్లేస్ చేశానో సేమ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇట్లా పెడితే బావుంటది అనే ఉద్దేశంతో ఇలా పెడుతున్నాను. ఇప్పుడు 3డీ అవుట్‌లైనరు మొత్తం అంతా పెట్టేసిన తర్వాత ఎక్కడెక్కడ స్టోన్స్ అంటించాలో అక్కడ 3డీ అవుట్‌లైనరే పెట్టేసి స్టోన్స్ అంటించానండి. ఫైనల్‌గా మన పిక్ ఇట్లా ఉంది. ఒకసారి చూడండి. ఇప్పుడు దీనికి ఫెదర్స్‌కి మనం ఒక రెడ్ కలర్ వేసుకుంటే లుక్ ఇంకా బావుంటది. అందుకోసం అని చెప్పి ఫెదర్‌కి నేను మళ్ళీ క్రిస్మన్ రెడ్‌ని కొంచెం లైట్‌గా అప్లై చేద్దాం అనుకుంటున్నా. ఒకసారి చూడండి. ఫస్ట్ నేను వైట్ కలర్ మీద బ్లూ కలర్ పెయింట్ చేశాను.
తర్వాత 3D వర్క్ ఎక్కడెక్కడ వస్తుందో అక్కడ ముందు 3D వర్క్స్ చేసుకున్న. దాని మీద మళ్ళీ స్టోన్స్‌ని కూడా అప్లై చేశాను. ఆ స్టోన్స్ అంటించడం అయిపోయిన తర్వాత ఇట్లా ఉంటుంది డిజైను. తర్వాత వైట్, వైట్ కలర్ పెయింట్ తీసుకొని మనం ఏదైతే గడులు పెట్టుకున్నామో దానిలో డాట్స్ పెట్టేశాను. ఇప్పుడు ఫెదర్ ఏదైతే ఉందో దానికి నేను రెడ్ కలర్ అప్లై చేద్దాం అనుకుంటున్నా. ఒకసారి చూడండి. అప్పుడు మనకి 3Dలో ఎంబోజ్ అయ్యి కనిపిస్తది. నాకు అది కంప్లీట్‌గా గోల్డ్ అలా కనిపిస్తే అంత మంచిగా అనిపించలేదు. అందుకోసం అని చెప్పేసి ఫెదర్‌కి నేను 3డీ 3డీ లుక్ తీసుకురావడం కోసం నేను రెడ్ కలర్‌ని అప్లై చేస్తున్నా. కొంచెం ఈ వీడియోని కొంచెం మన దగ్గరగా పెట్టి తీశాను. నేను ఓన్‌గా షూట్ చేసుకున్నా. అందుకోసమని నాకు కరెక్ట్‌గా తెలియలేదు. బట్ ఇది అయినా ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే మీకు ఇది జూమ్‌లో క్లియర్‌గా కనిపిస్తుంది నేనేం చేస్తున్నాను అనేది. మీరు కూడా ఓన్‌గా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి నేను పోస్ట్ చేశాను. ఏదైనా సరే ఒక ఫిగర్ తీసుకొని కరెక్ట్‌గా మీరు ఇట్లా చేసుకోగలిగితే ఈజీగా చేయగలుగుతారు. అన్షిత ఫంక్షన్ ఉందండి. అందుకోసం అని చెప్పేసి కొంచెం వీడియోస్ లేట్ అవుతూ ఉంటాయి. ఒక 10 డేస్ తర్వాత రెగ్యులర్‌గా మళ్ళీ వీడియోస్ కంటిన్యూ చేస్తా. ఈలోపు ఫంక్షన్ వీడియోస్ కూడా కొన్ని వస్తూ ఉంటాయి చూడండి. తనది హాఫ్ సారీ ఫంక్షన్ చేయబోతున్నాను. అందుకోసం ఆ బిజీలో వీడియోస్ తీయలేకపోతున్నాను. ఫైనల్‌గా నేను ఆ గోల్డ్ మీద కూడా లైట్‌గా బ్లూ కలర్ లైన్స్ ఇచ్చేసాను. ఎందుకు అంటే ఇది అన్షిత లెహెంగా కోసం నేను తయారు చేసిన బ్లౌజు. ఆ కలర్ వచ్చేసి బ్లూ కలర్ వస్తుంది అందుకలా. ఫైనల్ లుక్ ఇదండి. చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.